హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అన్న వాళ్ళు దుర్గమ్మకి చేసుకుంటారు అన్నమాట. దుర్గమ్మకి చేసుకుంటే ఎట్లా చేసుకుంటాం అనేది చూడండి, ఎట్లా మేము సెలబ్రేట్ చేసుకుంటాం అనేది. సో నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ వరకు ఎండ్ అయిపోతుంది అనమాట. అట్లనే ఆ రోజు నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేసిన, చీకొడుకు పోయింది. చీకొడుకు వచ్చినాక ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. దాని కంటిన్యూషన్ మార్నింగ్ది. సో అక్కడ నుంచి మార్నింగ్ నుంచి ఏం చేసినాం అనేది చూడండి. అట్లనే మొన్న మా అన్న కొడుకుకి బిడ్డ పుట్టింది. అక్కడ పిల్లవాళ్ళ ఇంటికాడ పురుడు చేసినప్పుడు ఇక్కడ బాయ్ వాళ్ళ ఇంటికాడ 3 monthsకి అట్లా చేస్తారు కదా. సో 3 months ప్రోగ్రామ్ అనమాట. మా ఇంట్లో తొట్లలో వేయడం, తర్వాత దుర్గమ్మకి చేసుకుంటున్నాం. ఫస్ట్ దుర్గమ్మకి చేసి వెనక సీటి తొట్లలో వేస్తాం. ఇట్లా నడుస్తుంది అనమాట. చూడండి మేము ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనేది. సో ఇప్పుడు అయితే మేము సిరిసిల్లకు పోతున్నాం, చిన్న పని ఉండి. మా డాడీ కటింగ్ చేయించుకోండు. దాని తర్వాత వెజ్ మంచూరియా తిన్నాం అనమాట. దానికి ఇంకా ఇంటికి పార్సల్ తీసుకెళ్ళినాం అనమాట. మా డాడీ నేను అక్కడనే తినేసి మా మమ్మీ చెల్లె తమ్మునికి పార్సల్ తీసుకొచ్చినాం ఇంటికి. స్పీకర్ పెట్టి రాగి రాగి ఇగో నూడిల్స్. ఏమైందిరా? ఎందుకు కలిగినవురా? ఎలా ఫోన్ ఇచ్చి అల్గక్ ఎన్ని చేసినామా బీడు?
టీ బంద్ చేయవద్దు, మ్యూట్ పెట్టు ఒక్క నిమిషం. కాదు దానికేనా ఇక ఫోను ఇచ్చింది. ఎన్ని చేసినామా బీడు మాదిరికి అంకటే ఫోన్ అటు ఎందుకు ఇస్తలేవే? ఆడుకో. ఎవరిని? మమ్మీని. ఎడుతుండగా మరి అడిగిండు. ఏడ్చుకొని నేను చూడొద్దు ఇక, నేను మనిషిని కాదు గాడిదని. రాగి రాగి ఎట్రా నాడు. ఆ బాటిల్కి హోల్ కొట్టినవా? అది చెప్పురా. ఏం చెప్పినారా స్కూల్లో? సెలబ్రేషన్ ఎట్లయిందిరా? వెళ్ళా. ఏమైనావు? తెలుగులో ఏం చెప్పినావు? సోషల్లో ఏం చెప్పినావు? సోషల్లో ఎర్త్ గురించి ఇట్రా సోషల్లోనేమో కొన్ని మంచిగా నిలబడి చెప్పాలి. సోషల్లోనేమో అది ఎర్త్ సెల్లింగ్, ఎర్త్ రొటేట్, నార్త్ పోల్, ఈస్ట్ పోల్ అవి చెప్తాం. తెలుగులోనేమో వీళ్ళకి పనస డ్రా చేసి పనస అని పేరు రాసి వాళ్ళకి చెప్పిన. మళ్ళీ పీటీ సార్ ఏమో కబడ్డీ, ఖోఖో ఇట్లా అనిపించిన. మరి పొద్దుగా కాలు మొక్కి పోతే మంచిగా ఐదు కట్టి నిజంగానే టీచర్ ఐదు కదా? అంత కలర్ అయితే కావచ్చు. కలర్ అవుతావా? ఏమవుతావు మరి పెద్ద పెరిగినాక? క్రికెటర్. మొన్ననే అన్నావు కదరా? మొన్న రైడర్. మరి అంటే క్రికెటర్ ఒకవేళ సక్సెస్ కాకపోతే సాఫ్ట్వేర్ సక్సెస్ కాకపోతే ఏం లేవు రైడర్స్. సీదా రైడర్ అంట. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రైడర్ రాకేష్ రైడర్. అబ్బా 1 2 3 గంతేనా? మంచిది. గా హోళ్ళు రీల్ది సానా గంత చిన్న బాటిల్ని ఎంటికలు కటింగ్ చేయించుకుంటే గలీజ్ కనిపిస్తుంది. ఇక నీకు కాలం కూడా వీడియో అయిపోయినాక చూపిస్తే ఎట్లా కనిపిస్తున్నాను. అమ్మా అంగి చూడు. నాకు గురించి మనం చెప్పమంటే ఏం చెప్తారు రాజు? గిట్రా ఆగు. అంటే కొంచెం ఇంకా తీరా. మరి నేను 5 రోజులు ఉంటా కదా, ఇంకేమనిపిస్తుంది? మంచిగా ఉన్నది 5 రోజులు అనిపిస్తుంది. దానికి మళ్ళీ టీవీ తీసుకొని పాటలు పెడతావు. అదే నువ్వు వేరే జాలు ఉన్నాయనుకో. అట్లానా? అది సంగతి. సరే సరే సరే. కానీ ఈసారి బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? మమ్మీతోనేమో అన్నావాట? మాంసం నువ్వు అనేమో అన్నమాట. అంటే మమ్మీ అవదని చెప్తుందా అలా మరి? మూలతో కొట్టాలి, లేకుండా కాంటతో నడుచాలి. కాంటతో మూల ఉండదు. ఇప్పుడే అనమాట దుబ్బులైన వచ్చి దుర్గమ్మకి చేస్తాడనమాట. సో మా డాడీ నేను వెళ్తున్నాం మా అన్న వాళ్ళ ఇంటికి. సో మేము అన్నీ రెడీ, మా డాడీకి పోయి ఏమేమి చేస్తాం ఎట్లా చేస్తాం అనేది చూడండి. మిడ్నైట్ అరౌండ్ 2-3 o'clockకి స్టార్ట్ చేస్తాడు దుబ్బులైన కథ చెప్పడం. అప్పటి వరకు మేము పూజకు కావాల్సినవన్నీ తయారు చేసి పెడతాం. కథకి అప్పాలు అవన్నీ జోకులు వేసుకుంటాం మా అక్కలందరూ. నిన్న ఏ గుండు
తెల్లారి వరకైనా కనబడవారా వీడియోలో ఎంత దాక్కుంటావురా వచ్చిండు అత్తు అందరు యూట్యూబ్లో వస్తారు తెల్లారి ఇగో మా నాడు పక్క పెద్దక్క ఏమో మా దుర్గమ్మ పండుగనే ఇద్దా మళ్ళా ఎట్లా మళ్ళా పిల్ల అవునా దుర్గమ్మకి కావాల్సిన అప్పాలు కథకి ఓమప్పాలు బెల్లపప్పాలు ఇంకా 5 రకాల అప్పాలు చేస్తారనమాట. అవి అన్నీ మా నడిపక్క పిండి తీసుకొస్తుంది. మా చిన్న వదినే మా అక్క చేస్తారు, మా వదినే కాలుస్తుంది అనమాట. అక్కడ పిండి వేసుకుంటూ అందరం కలిసి డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ దుబ్బులైనే దుర్గమ్మని పూజిస్తుండ అనమాట. ఎందుకంటే వాళ్ళే పూజిస్తారు, మనకేం సంబంధం ఉండదు. వాళ్ళే పూజిస్తారు, కథ చెప్తారు. దానికి కావాల్సిన గురుగులు మా అక్క పూజిస్తుంది అన్నమాట. గురుగులు లల్లా కళ్ళు పోసి పెడతారు, ధూపార్తి పూజించి బొట్లు అనేది పెడుతుంది. అక్కడ బియ్యం పిండితోని దొంతులు అంటారు, దీపాలు అన్నమాట. ఆ దీపాలు చేసింది మా అక్క పట్నం మీద పెట్టడానికి. అలాగే పసుపన్నం, బెల్లపన్నం, ఇంకా ఏదో ఆకుకూర వండుతారు, పచ్చకూర అనుకుంటా, నాకు ఆకుకూర ఐడియా లేదు. అది వండుతారు అనమాట. అమ్మవారికి అది బోనంలో పెట్టి పెడతారు పట్టు దగ్గర. దుర్గమ్మ తొట్లకి అయినా 5 రకాల అప్పాలు చేసినాం కదా, 5 రకాల అప్పాలని దప్పనంతో వచ్చి తొట్లకి కడతారు అనమాట. అది తొట్లే అంటారు. దుర్గమ్మకి చేసినప్పుడు కథ చెప్పుకుంటా దాన్ని ఊపుకుంటా కథ చెప్తారు అనమాట.
మా ఇంటికి వచ్చాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తా అని మా మమ్మీ నేను ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మా డాడీ ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళిపోయాడు. మా చెల్లె తమ్ముడు స్కూల్కి పోయినా అనమాట. నేను మా మమ్మీ వెళ్తున్నాం ఇప్పుడు. మొన్న 21 days అక్కడ సెలబ్రేట్ చేశారు అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇక్కడ మేము చేయాలని ఇక్కడ మేము తొట్లలో వేసుకొని ఇట్లా దేవుని పూజ చేసుకున్నాం అన్నమాట. దాసి పెట్టుకుని నువ్వు ఏమైనా దించినవా? నేనైతే 1,00,000 రూపాయలు ఇచ్చిన మాట్లాడక ఓ బేబీ ముసలమ్మ ఉండదు. నువ్వది నీ ముసలోడా నీ ముసలమ్మ తిత్తున్నావు వీడియో తీస్తున్నావు ఫోటో తీస్తున్నావు వీడియో నాటది ఏడుతున్నాడా